చూస్తున్న కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. నా కుటుంబాన్ని పరిచయం చేస్తాను. చూడండి, తనే నా భార్య లక్ష్మి, తనే నా పెద్ద కోడలు అంజలి. కనిపించేంత అమాయకురాలైతే కాదు. వీడి పేరు రిషి, నా ముద్దుల మనవడు. ముద్దుగా సోను అని పిలుస్తాం. ఇది నేనే, నా పేరు నారాయణ. లొకేషన్ పెట్టాను, చూసుకోండి. ఓకే ఓకే. అబ్బా రే కార్తీక్, పెళ్లి చూపులకు లేట్ అవుతుందిరా, ఇంకా రెడీ అవ్వలేదా? మీ పూజకి ఎంత టైం పడుతుంది? కానివ్వండి. అయిపోయింది మావయ్య. ఎప్పుడు లేటే. వీడు నా చిన్న కొడుకు కార్తీక్. ఎంతసేపు రెడీ అవడానికి? చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు నాకు ఈ పెళ్లి చూపులు అవసరమా డాడీ? రే, పెద్ద కొడుకు పెళ్లి, కొడుకు కూడా ఉన్నాడు రా. చిన్న కొడుకు ఎప్పుడు పెళ్లి చేస్తావని అందరూ అడుగుతున్నారా? నాకు ఇంకా 24 డాడీ. చదువు కూడా సగంలోనే ఆపేసిన. ఒక జాబ్ లేదు, ఏం లేదు. అప్పుడే పెళ్లి చేసుకుంటే ఎట్లా బతకాలి? అరే, నువ్వెన్ని కారణాలు చెప్పినా మాకు అవసరమే లేదురా. మన క్యాస్ట్ పిల్లరా, బాగా డబ్బులున్నోళ్ళు. పెళ్ళైన తర్వాత డాడీ చేస్తున్న బట్టల బిజినెస్ నువ్వే నడిపించు. అవును కార్తీక్, మావయ్య చూసిన సంబంధం చాలా బాగుంది, అదే ఫిక్స్ చేసుకుందాం పదా. ఇప్పుడు నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్న విషయం వీళ్ళకి ఎలా చెప్పాలి? హలో కార్తిక్, మా ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. నన్ను బాగా కొట్టారు. నాకు నువ్వే కావాలని చెప్పాను. ఇంటికి గెంటేశారు. నన్ను వచ్చి నువ్వు తీసుకెళ్ళిపోవా ప్లీజ్. డాడీ, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఏ తప్పైతే నా పెంపకంలో జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్? మనకి లవ్ బివ్ ఏం సెట్ కావురా. గమ్మున డాడీ చూపించిన సంబంధాన్ని చేసుకో, నీ లైఫ్ బాగుంటది. అవును కార్తీక్, ఎందుకు మనకి ఇజ్జత్ పోయే పనులు? నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మావయ్య పరువేం అయిపోవాలి. అవసరమా చెప్పు? మీరు ఫైనల్ చేయండి. నాకు ఆ పిల్ల వద్దమ్మా. ఒకసారి ఇంటికి తీసుకొని వస్తాను, చూడండి, మీకే అర్థమవుతుంది. నువ్వు ఏ అమ్మాయిని ఇంటికి తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని మూసుకొని నేను చూపించిన సంబంధం చేసుకో, లేదంటే ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో. నన్ను బాగా కొట్టారు. నాకు నువ్వే కావాలని చెప్పాను. ఇంటికి గెంటేశారు. ప్లీజ్ వచ్చి తీసుకెళ్ళవా? ఫస్ట్ నన్ను అయితే వెళ్ళనియండి డాడీ. తనని తెచ్చాక మీకు నచ్చకపోతే చెప్పండి. రేయ్, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా నా ఇంటి గడప దొక్కితే మర్యాద ఉండదు. మీ ఇంట్లో చూస్తే అలా, మా ఇంట్లో వాళ్ళేమో నన్ను గెంటేశారు. ఇప్పుడు ఎలా కార్తీక్? ఇప్పుడు నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళే ఛాన్సే లేదు. నేను ఇంటికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆప్షనే లేదు. ఇప్పుడు మనం ఇద్దరం డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాం అనుకో, నన్ను లోపల గుంజేసి నేను బయటికి గెంటేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం కార్తీక్? జీవితం మీద అవగాహన లేని చిన్న వయసులోనే చేయకూడని తప్పు చేశాడు నా చిన్న కొడుకు. అత్తమ్మా, మావయ్య. అరే చిన్నోడా, ఏంట్రా ఈ పని? అమ్మా, నేను ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే ఇట్లా చేసిన డాడీ. రేయ్, ఏమండి, నా కడుపును చెడబుట్టావు కదరా. నేను చెప్పేది వినండి నాన్న. నాన్న అంటే 4 కోస్తా. వరా, మీరు లోపలికి వస్తారా లేకపోతే వాడితో పాటు బయటికి వెళ్తారా? నడవండి. అయ్యో దేవుడా, నా కొడుకు ఎంత ఇబ్బంది పడుతుండో ఏమో ఇంత వానలా. అయ్యో, ఎక్కువ టెన్షన్ పడకండి అత్తమ్మా. కార్తీక్ ఎంతమంది ఫ్రెండ్స్ లేరు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వెళ్ళుంటాడులే. నువ్వు ఇలాగే ఏడ్చేది ఉంటే నువ్వు కూడా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో, లేదంటే సైలెంట్ గా పడుకో లక్ష్మి. అరే చిన్నోడా. రేఖా, అమ్మా, వాడికి ఇంట్లో ఉండే అర్హత లేదు. ఎందుకు రానిచ్చావు ఇంట్లో కంటే? అది కాదండి, ఎంతైనా వాడు మన కొడుకు కదా. ఇప్పటికిప్పుడు పొమ్మంటే వాడు ఎక్కడికి పోతాడు? నేను చెప్పేది వినండి, ఎందుకంత కోపం? ఇప్పుడే గింటేస్తాను. వాడు వద్దే వద్దు మనకి. వాడి దారి వాడిని చూసుకోమని చెప్తాను. అలా కాదండి, నేను ఒకసారి చెప్పేది వినండి ప్లీజ్. నువ్వేం చెప్పినా నాకు అనవసరం. ఇక నీ ఇష్టం, పో. అరే కార్తీక్, నీ రూమ్ కి పో. అమ్మా పద. ఇప్పుడే వచ్చావు, ఎప్పుడు వెళ్ళిపోతావు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండు చెల్లె. ఇదే మన రూమ్ రేఖ. నాకెందుకో భయం అవుతుంది కార్తీక్. తప్పు చేసామనిపిస్తుంది.
ఒక్కరోజు నేను ఇంట్లో లేకపోతే నువ్వు చేసే పని ఇదా? అన్న నీకు నా సిచ్యువేషన్ చెప్పినా అర్థం కాదు, కూల్ గా మాట్లాడుకుందాం. ఏంట్రా కూల్ గా మాట్లాడుకునేది? ఒక్కసారి అంటే డాడీ గురించి ఇంటి ఇజ్జత్ గురించి ఆలోచించినావా? కాలర్ రొట్లు అన్న, అనవసరంగా గొడవ పెద్ద చేయకు. ఓహో, పెళ్లి చేసుకుని రాగానే పెద్దను అయిపోయినావా? నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. ఇంటికి వచ్చి రాగానే రేఖ వల్లే అన్నదమ్ముల మధ్యలో గొడవలు వచ్చాయని తన మైండ్లో బలంగా ఉండిపోయింది. అంటే మీ ఇంట్లో వాళ్ళకి డ్రెస్ వేసుకుంటే నచ్చదు కదా, అందుకే శారీస్ తెచ్చుకున్నా. కార్తీక్, మనం పెళ్లి చేసుకున్నాం, బాగుంది. మరి నేను జాబ్కి వెళ్ళడం స్టార్ట్ చేయనా? ఇప్పుడే వద్దు రేఖ. మా ఇంట్లో వాళ్ళకి ఆడపిల్లని బయటికి పంపించడం అస్సలు ఇష్టం ఉండదు. డాడీది బిజినెస్ ఉంది కదా, అది టేక్ ఓవర్ చేసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వు. కిందికెళ్ళి అమ్మ వదినలతోటి కలవడానికి చూడు. వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి అనడానికే చూస్తారు. కొంచెం అడ్జస్ట్ చేసుకోవా ప్లీజ్. మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రాని ఒట్టు. అంజలి, ఫాస్ట్ గా. హా అండి. బాయ్ అమ్మా, వెళ్ళేసి వస్తాను. ఏ కళ్ళు నెత్తికెక్కాయా? మంచి బయటికి వెళ్తుంటే కనిపిట్లే, శని మొహం వేసుకొని ఎదురొస్తావు. అది కాదా? చెప్, ఇంకోసారి ఇది రిపీట్ అయితే మర్యాదగా ఉండదు. అమ్మా అంజలి, ఫ్రిడ్జ్ లో దొండకాయ ఉండి తీసి కట్ చేయమ్మా, వండుతాను. సరే అత్తమ్మా. నేను పోస్తాను అత్తమ్మా. ఇటు ఇవ్వండి అత్తమ్మా, నేను పోస్తాను. బా, బంగారం లాంటి కప్పు పగలగొట్టావు అదే. అసలు నిన్నెవరు రమ్మన్నారు కిచెన్ లోకి? పడ్డది ఛాయే, నిప్పులు కాదు. ఎందుకంత యాక్టింగ్ చేస్తున్నావు? అది కాదత్తమ్మా. నన్ను అత్తమ్మ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. ఎక్కడుండాలో అక్కడే ఉండు. కేవలం నా కొడుకు మీద ప్రేమతో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. జాగ్రత్త. హలో అమ్మా, రిషి గారితో మాట్లాడతావా? ఒక్క నిమిషం ఇస్తున్నా. అన్ని కట్ చేశాను అక్క. ఎవరు చేయమన్నారే నిన్ని పని? నన్ను అడగకుండా ఇంట్లో ఏ పని చెయ్యకు, అర్థమైందా? దానిపైన మూత పెట్టి అడబెట్టాయి. ముందుకెన్నాడు. బాబాయ్ బాబాయ్, మన ఇంటికి కొత్త ఆంటీ వచ్చింది కదా, తను మీ ఫ్రెండా? తను నా ఫ్రెండ్ కాదు రిషి, నా వైఫ్. నీకు పిన్ అవుతుంది. పిన్ వచ్చింది, హాయ్ చెప్పు. హాయ్ పిన్ని. హాయ్ రిషి. బాబాయ్, ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండా? అవును, నీకెందుకు రా డౌట్ వచ్చింది? అంటే నీకన్నా పిన్ని చాలా బాగుంది కదా, నిన్నెలా పెళ్లి చేసుకుంది అని డౌట్ వచ్చింది. రే రిషి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి ఇప్పుడే మీ మమ్మీకి చెప్పేస్తాను. వద్దు బాబాయ్, వద్దు బాబాయ్, పిన్ని కన్నా నువ్వు చాలా బాగున్నావు. నువ్వు సూపర్ బాబాయ్. చాలా షార్ప్ ఉన్నావు రిషి నువ్వు. ఇప్పుడు నేనే వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ మమ్మీకి చెప్తే అప్పుడేం చేస్తావు? వాళ్ళ చెప్పు పిన్ని, ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ కదా. అంటే ఇప్పుడు నేను బ్యాడ్ పోయినారా? అంతే కదా బాబాయ్. అంజలి, ఏంది ఇదంతా? ఇది ఇల్లు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా? ఎవరి దొండకాయని కట్ చేసి మూత లేకుండా షింక్ పక్కన పెట్టింది? ఆ దొండకాయలు కట్ చేసింది నేనే అత్తమ్మా, కానీ నేను షింక్ పక్కన పెట్టలేదు, మూత పెట్టి అక్కడే పెట్టాను. అయినా నిన్నెవరు కట్ చేయమన్నారే? సే, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కేవలం నా కొడుకుని పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చావు. ఇంకా ఇంటి దాన్ని రాలేదు. ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకే ఉండు. లిమిట్స్ క్రాస్ అయితే మెడబట్టి బయటికి గంటేయాల్సి వస్తుంది. అరే కార్తీక్, కార్తీక్, ఈరోజు తిండి ఇంట్లో ఎవరికి లేదు, మాడండి. అరే కార్తీక్, నీ పెళ్ళాంకి చెప్పు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని. డోస్ సరిపోయిందా? ఇంకొంచెం కావాలా? రేఖా, ఏడు.
ఏడు పాపు, అసలు ఏమని చెప్పు. ఆ కూరగాయలు నేనే కట్ చేశాను, కానీ నేను మూతేసి పక్కన పెట్టాను. మరి అది సింక్ దగ్గర ఎవరు పెట్టారు? అది మీ ఇంట్లో వాళ్ళు ఏ మాట అన్నా పడతాను, అడ్జస్ట్ అవుతాను. నీ దాకా ఏ ప్రెషర్ రాని ఒట్టు. ఏమో కార్తిక్ తెలీదు. సార్ నువ్వు ఏడవకు, నువ్వు ఏడవకు. తప్పు చేసింది అంజలి అని తెలిసి కూడా కార్తీక్ ఇచ్చిన మాట కోసం నిజం చెప్పకుండా ఆగిపోయింది నా చిన్న కోడలు. డాడీ నేను కూడా మీతో పాటు షాప్కి వస్తాను. డాడీ ఒకసారి నా మాట వినండి డాడీ. డాడీ నాకు పెళ్ళయింది డాడీ, తనని చూసుకోవాలన్నా, ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలన్నా మన బిజినెస్ చూసుకోక తప్పదు డాడీ. మన బిజినెసా? ఎవరు చెప్పారు అది నీ బిజినెస్ అనే? అదేంది డాడీ, చాలా సార్లు అన్నారు కదా మీరే పెళ్ళవగానే బిజినెస్ నువ్వే చూసుకోవాలని. నేను చెప్పింది నాకు నచ్చిన సంబంధం చేసుకున్నప్పుడు. అయినా పెద్దోడు వైపునావు కదరా, నీకు నచ్చినట్టు నీ మార్గం ఎంచుకున్నావు. ఇప్పుడు సంపాదించే మార్గం కూడా ఎత్తుకో. నాకు సరిగ్గా చదువు కూడా లేదు డాడీ, నాకు పని ఎవ్వరు ఇయ్యరు, తనని ఎలా చూసుకోవాలి డాడీ? అది పెళ్లిగాక ముందు ఆలోచించుకోవాల్సింది, ఇప్పుడు కాదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు కార్తిక్? ఏం చేయాలో అర్థం కావట్లేదు రేఖ. నేను చేసింది ఇంటర్ కూడా కాదు, డిప్లొమా, అది కూడా డిస్కంటిన్యూడ్. దానికి ఎవడు జాబ్లు ఇస్తాడు? నేనే పిచ్చోడ్లాగా ముందే వెనకాల ఆలోచించకుండా డాడీ బిజినెస్ ఇస్తాడనే నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను నిన్ను ఎలా చూసుకోవాలి? ఇలా బాధపడుతూ కూర్చుంటే ఏం రాదు కార్తిక్. బయటికి వెళ్ళి చూడు, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఒక పని చేసే ముందు ఏది తప్పో ఏది ఒప్పో అని ఒక్కసారన్నా ఈ అక్కకు కాల్ చేసి అడగాలనిపించలేదరా నీకు? ఒకవేళ నేను చేసిన తప్పు అయితే ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడంలో ఏమాత్రం తప్పలేదక్క. ఒకవేళ నేను చేసిన కరెక్ట్ అయితే? ఓహో, ఏది తప్పో ఏది ఒప్పో క్లారిటీతోనే ఉన్నావు అనమాట. చూస్తా ఎంత క్లారిటీతో ఉన్నావో చూస్తా. ఏంటమ్మా వాడు ఇంత మారిపోయాడు? అవునే, ఎంత మంచిగా ఉండేవాడు, ఆ వేస్ట్ దాని వల్ల మారిపోయాడు. అవును శ్రావణి, ముందు ఎంత మంచిగా ఉండేవాడు మన కార్తిక్. అసలు ఈ లవ్ చేస్తున్న విషయం కూడా మాకు తెలీదు. ఆ పిల్లనే ఏదో మాయ చేసింది మన కార్తిక్ ని. మన సైడ్ అమ్మాయినా అది? మన సైడ్ అయితే ఇంతగానం ఆలోచిస్తామా శ్రావణి? అత్తమామకు అస్సలు నచ్చలేదు ఆ పిల్ల. ఎక్కడున్నది? ఇంకెక్కడ? కార్తిక్ రూమ్ లో ఉంది. నా పేరు శ్రావణి, కార్తిక్ కి అక్కనవుతా. నీ పేరేంటి? రేఖ. నా డెలివరీ డేట్ వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా. ఈ లోపు నీకు నువ్వే కార్తిక్ కి కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపో, లేదంటే వెళ్ళగొట్టడం ఎంత సింపుల్ చేసి చూపిస్తా.